ఈ మధ్య ఈటీవీ విన్ తన జోరు చూపించుకుంటుంది. తెలుగు ఓటీటీల్లో కొంచెం జోష్ గా ఇన్నేసి సినిమాలు తీస్తున్న సంస్థ ఈటీవీనే. లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా ఈటీవీ విన్ కి మంచి బూస్టప్ ఇచ్చింది. దాంతో పాటు 90s వెబ్ సిరీస్ కూడా నిలబెట్టేసింది. 3 కోట్లలో సినిమా తీసి తమ సొంత ఓటీటీలో కంటెంట్ పెంచుకుంటూనే కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తుంది. థియేటర్లలో రిలీజ్ అయి సక్సెస్ అయితే అది బోనస్ గా చూస్తుంది. ఈటీవీ విన్ చేతిలో ఇప్పుడు 7-8 ప్రాజెక్టులున్నాయి. అయితే వరుసగా 2 డిజాస్టర్లు ఈటీవీ విన్ జోరుకు అడ్డుకట్ట వేసేలా ఉన్నాయి. ఈ మధ్య విడుదలైన సంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి కేవలం ఓటీటీ కోసం తీసిన సినిమా అది. కానీ సినిమాని నమ్మి గట్టిగా ప్రమోట్ చేశారు. కానీ ఫలితం మాత్రం అంతగా లేదు. ఇప్పుడు పాపం ప్రతాప్ పరిస్థితి కూడా ఇంతే. ఇదివరకటి సినిమాల కంటే ఈటీవీ విన్ ఈ సినిమాపై ఎక్కువ నమ్మకం పెట్టింది. ఎప్పుడూ లేనంతగా ప్రమోట్ చేసింది. కానీ ఫలితం కనిపించలేదు. సంప్రదాయనితో పోలిస్తే వసూళ్లు బెటర్ అంతే. ఈటీవీ విన్ కి గతంలోనూ ఫ్లాప్లు వచ్చాయి. కానీ ఆ సినిమాలన్నీ సరిగా ప్రమోట్ చేసుకోలేదు. ఈ మధ్య మాత్రం గట్టిగా పబ్లిసిటీ చేస్తున్నాయి. కాబట్టే జనం నోళ్లలో సినిమాలు నానుతున్నాయి. థియేటర్లలో సినిమా ఫ్లాప్ అయినా ఈటీవీ విన్ కి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఈటీవీ విన్ టార్గెట్ ఓటీటీనే కాబట్టి. తమ ఓటీటీలో కొత్త బొమ్మ వస్తే చాలు, అంతే. కొత్త సినిమాల్ని మిగిలిన ఓటీటీలకు ఇచ్చేస్తుంది ఈటీవీ. సంప్రదాయని నెట్ఫ్లిక్స్ కి అమ్మేసింది. ఇప్పుడు పాపం ప్రతాప్ సినిమా ఏం చేస్తుందో చూడాలి.